అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. మన దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రధాన రంగాల్లో ముఖ్యమైనది వ్యవసాయ రంగం. ఒక సీజన్లో పంటలు సరిగా పండకపోయినా సరే దేశ ఆర్థిక రంగంలో ఆందోళన నెలకొంటుంది. కరువులు, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా పలు పంటల దిగుబడులు తగ్గిపోతే అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఆదుకుంటుంది ఒకవైపు కష్టాల కడలిలో ఈదుతూ దేశానికి అనేక పంటలను అందిస్తున్న సన్న చిన్నకారు రైతులే. బిందువు బిందువు చేరి మహాసముద్రమైనట్టు దేశవ్యాప్తంగా గల లక్షలాది మంది సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు దేశ ఆహార భద్రత కోసం చేస్తున్న కృషి మరువలేనిది. సన్న చిన్నకారు రైతుల కష్టాలను తగ్గించడానికి అందుబాటులోకి వచ్చిన మరో చక్కటి విధానాన్ని ఇప్పుడు చూద్దాం. చిన్న కమతాలపైన ఆధారపడి ఉపాధి పొందుతున్న రైతులు వర్షాధార పంటలను నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఏ సంవత్సరమైనా వర్షాలు సరిగా పడకపోయినా, మరో కారణంగా పంటలు సరిగా పండకపోయినా అప్పుల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలీచాలన ఆదాయంతో సతమతమయ్యే రైతులు పొలాలను అమ్మేసుకుని పట్టణాలకు, నగరాలకు వలసపోవడం మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్ని, రాయలసీమ జిల్లాలను తీసుకుంటే ఈ రెండు ప్రాంతాల్లో సగానికి పైగా పల్లెల్లో వ్యవసాయం ఓ జూదంలాగే తయారైంది. 1-2 ఎకరాల భూములున్న రైతుల సేద్యం అనేక కష్ట నష్టాల మధ్యన సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఏడాదికి ఒక మారు వచ్చే అరాకొర ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు. ఫలితంగా 10 ఎకరాల భూమి ఉన్న ఆసాములు కూడా పట్టెడన్నం కోసం ఉన్న భూమిని కాదని కూలీ నాలీ కోసం పాకులాడాల్సిన దుస్థితి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో సన్నకారు రైతులను ఆదుకోవడానికి, వారికో మార్గం చూపడానికి ఈయన సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లా తోటపల్లిలో జట్టు ఆశ్రమాన్ని స్థాపించి దాని ద్వారా సేంద్రియ సాగును ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ఈయన అన్నపూర్ణ ఆహార నమూనాపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అభ్యుదయ రైతు పారినాయుడు మాస్టారు పౌష్టికాహార భద్రత సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. కుటుంబ ఆహార భద్రత, నిరుపేదల కోసం నిరంతర ఆదాయం వంటి అంశాలే సరికొత్త సాగు విధానానికి పునాదులు వేసేలా చేశాయి. అన్నపూర్ణ కార్యక్రమం అనేది ఏంటంటే ఎక్కువగా నిరుపేదల కోసం, అలాగే ఫుడ్ సెక్యూరిటీ, కుటుంబ ఆహార భద్రత ఎలా సంపాదించవచ్చు ఒక నిరుపేద కుటుంబానికి అనేది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్ళడం అనేది మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో పోర్డు రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కింద చాలామంది కొన్ని వేలాది ఎకరాల్లో జీడి తోటలు వేయడం, దానివల్ల కొంత ఆదాయం వచ్చినా కూడా ఆహార భద్రత అనేది లేకపోవడం అనేది కనిపిస్తుంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే ప్రతి కుటుంబానికి సరాసరిగా 3 నుండి 4 ఎకరాల భూమి ఉంది. అదే పల్లెటూరులో చూసుకుంటే చాలామందికి భూమి లేని వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. గిరిజన ప్రాంతాల్లో భూములు ఉన్నా కూడా దాని మీద సరిపడినంత ఆదాయం రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కనీసం ఒక అరెకరా భూమి ఉంటే ఒక కుటుంబ ఆహార భద్రత ఎలా సాధించవచ్చు అనే దాని మీద కొన్ని గత 10 సంవత్సరాలుగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత అన్నపూర్ణ నమూనా అనేది కనిపెట్టడం జరిగింది. ఇది కనిపెట్టడం అంటే మేమేది సొంతంగా కనిపెట్టింది వాస్తవంగా కాదు. అన్ని మన పురాతన సాంప్రదాయ వ్యవసాయ విధానాల్లో మంచివన్నీ కూడా తీసుకుంటూ ఇందులో అన్నపూర్ణలో మనం జోడించి దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనికంటే ముందు సెర్ప్ కార్యక్రమాల్లో అప్పుడు విజయ్ కుమార్ గారు
సర్ప సీఈఓగా ఉండేటప్పుడు నిరుపేదలకు భూమి లేని వాళ్ళకి 1 ఎకరా భూమి ఇచ్చి లీజుకి ఇప్పించి వాళ్ళతో వ్యవసాయం చేయించి మేము కూడా రైతులమే అన్న ఆత్మ విశ్వాసాన్ని కలిగించడం కోసం ఆయన ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు మన గిరిజన ప్రాంతంలో ఇలాంటి మోడల్ ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ మోడల్ చేశాం. దీన్ని గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో 3,000 మంది కుటుంబాలతో ఈ అన్నపూర్ణ కార్యక్రమాన్ని ఇక్కడ విజయనగరం ఏరియాలో మనం అమలు చేయడం జరుగుతుంది. అన్నపూర్ణ ఆహార నమూనా అనేది ఉత్తరాంధ్రలోనే 3,000 కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా వ్యవసాయ అధికారులు, రైతుల ఆదరణ పొందుతోంది. కేవలం అరెకరా పొలంలోనే 60 రకాల పంటల్ని సాగు చేయడం ఇందులో ప్రత్యేకత. అతి తక్కువ పొలంలోనే బహుళ పంటల్ని సాగు చేయడం, అది సేంద్రియ సాగు విధానంలో సాగు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ మధ్యన మా తోట కార్యక్రమంలో నాబార్డు వాళ్ళు కూడా మా తోటలో అన్నపూర్ణ కార్యక్రమం చేయడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ సాధించవచ్చు అనే దాన్ని కూడా రుజువు చేశాం. అసలు అన్నపూర్ణ మోడల్లో ముఖ్యంగా మేము చేస్తున్న కార్యక్రమంలో రెయిన్ఫెడ్ ఏరియా, వర్షాధార ప్రాంతాల్లో సుస్థిర వ్యవసాయం ఎలా సాధించవచ్చు. వర్షాధార ప్రాంతాల్లో నీరు లేకపోవడం వల్ల ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎక్కడ చూసుకున్నా మారుమూల గిరిజన ప్రాంతాల్లో 199 మందికి ఎవరికి కూడా బోరు అనేది లేదు. చెక్ డామ్స్ కొంతమందికి ఉన్నాయి. అది ఎలా చూసినా కూడా 90%, 90% మంది ఈ గిరిజనులకి నీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఉన్న భూములన్నీ కూడా నిరుపయోగంగా ఉంచడం చేస్తున్నారు. కాబట్టి పడిన ప్రతి నీటి చుక్కను కూడా మన భూమిలోకి పంపించడం ద్వారా భూమిలో తేమ శాతాన్ని పెంచడం వల్ల అన్నపూర్ణ మోడల్ ద్వారా ఈ విధానాన్ని చేస్తే తప్పకుండా వాళ్ళ కుటుంబ ఆహార భద్రతని సంపాదించవచ్చు అనేది ఒక ముఖ్యాంశం ఇందులో. దీంట్లో 1/2 ఎకరు చుట్టూ కూడా ఒక ట్రెంచి, ఒక కందకాన్ని ముందు మనం తవ్వుకోవాలి. 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు లోతులో. అలాగే ప్రతి 7 అడుగులు కూడా ఒక మట్టి పరుపులు తయారు చేసుకుంటాం. ప్రతి మట్టి పరుపుకి మధ్యలో 2 అడుగులు వెడల్పు, 1 అడుగు లోతులో మళ్ళీ చిన్న చిన్న నీటి కాలువలు మనం తీసుకుంటాం. దీనివల్ల అరెకరా పొలంలో పడిన ప్రతి నీటి చుక్కను కూడా మన భూమిలోకి మనం పంపించగలుగుతున్నాం. దీనివల్ల ఏంటంటే తేమ శాతం పెరిగి కనీసం సంవత్సరంలో ఒక 9 నెలల వరకు కూడా వివిధ రకాల పంటల్ని వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ ఆదాయ మార్గాల్ని అభివృద్ధి చేసుకోవడం ఇందులో జరుగుతుంది. ప్రకృతిని నమ్ముకున్న రైతన్నకు వరుణుడు కరుణిస్తే తప్ప అరక కట్టలేని పరిస్థితి. దీనికి తోడు చిన్న చిన్న కమతాలతో సేద్యంలో కలిసిరాని పెట్టుబడి. దీంతో ఉత్తరాంధ్రలో చాలామంది రైతన్నలు మెట్ట పంటలను, దీర్ఘకాలిక వంగడాలనే ఎంచుకుని సాగు చేయాల్సిన పరిస్థితి. ఇక పోడు వ్యవసాయం చేసే గిరిపుత్రులది మరీ దయనీయ పరిస్థితి. నీటి లభ్యత లేకపోవడం వల్ల కేవలం జీడి మామిడి పంట వంటి దీర్ఘకాలిక పంటలను మాత్రమే సాగు చేస్తున్నారు. దీంతో అన్నీ అనుకూలిస్తే ఏడాదికొకమారు 4 రూపాయల డబ్బులు కళ్ల చూడాల్సిన పరిస్థితి. అది లేనినాడు ఇంటిలపాది కూలీ పనులపైన ఆధారపడాల్సిన దుస్థితి. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న అన్నదాతలను సరికొత్త వ్యవసాయ విధానం వైపు నడిపించడానికి విజయనగరం జిల్లా కురుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన పారునాయుడు మాస్టారు మదిలో మెదిలిన సరికొత్త సాగు విధానం అన్నపూర్ణ ఆహార నమూనా మంచి ఫలితాలను సాధిస్తోంది. ఈ విధానంలో కేవలం అరెకరా భూమి ఉన్న చిన్న రైతు కుటుంబాలకు కూడా ఏడాది పొడవునా ఆహార భద్రత లభించడం గొప్ప విషయం. నిరుపేదలైన రైతులు ఈ విధానంలో సాగు చేస్తే కుటుంబ సభ్యులందరికీ సరిపడా అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. అంతేకాదు, మిగిలిన ఆహార ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కూడా లభించడం రైతులకు ఊరట కలిగించే అంశం.
ఈ విధానంలో ప్రస్తుతం ఉత్తరాంధ్రలో 3,000 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో ముందుగా అరెకరా పొలం చుట్టూతా అడుగున్నర వెడల్పు, అడుగు లోతుతో కందకం తవ్వుకోవాలి. ఆ తర్వాత ప్రతి 7 అడుగులకు ఒక మట్టి పరుపు తయారు చేసుకోవాలి. అనంతరం ప్రతి 2 మట్టి పరుపుల మధ్య 2 అడుగుల వెడల్పు, అడుగు లోతులో నీటి కాలువలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సదరు పొలములో నీటి తేమ శాతం అధికంగా నిల్వ ఉంటుంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఈ విధానంలో సాగు చేయడం వల్ల గిరిజనుల్లో ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన పెరుగుతోంది. మరోవైపు ఈ రకమైన సేద్య విధానంలో తొలుత 20 నుంచి 25 రకాల పంటలు వేసుకోవలసి ఉంటుంది. అంచెలంచెలుగా వీటిని నాటుకోవాలి. తొలుత 3 రకాల దీర్ఘకాలిక పండ్ల మొక్కలను, అంటే 60 నుంచి 70 సంవత్సరాల పాటు ఉండే మొక్కలు నాటుకోవాలి. ఆపై రెండవ అంతస్తులో 20 నుంచి 30 సంవత్సరాల పాటు వచ్చే నిమ్మ, దానిమ్మ, సపోటా, జామి మొక్కలు, ఆపై మూడో వరుసలో ఏడాదికి ఆదాయాన్నిచ్చే కరివేపాకు, అరటి, బొప్పాయి నాటుకోవాలి. ఆ తర్వాత అరెకరాను 2 భాగాలుగా చేసుకుని పావు ఎకరంలో ఆహార ధాన్యాల పంటలను వేసుకోవలసి ఉంటుంది. మరో పావు ఎకరంలో కూరగాయలు, ఆకుకూరలు బెడ్స్ వారీగా నాటుకోవాలి. దీనివల్ల ఇంటికి సరిపడా తిండి గింజలతో పాటు అంచెలంచెలుగా అక్కరకొచ్చే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు లభిస్తాయి. వీటితో పాటు మొత్తం పొలం చుట్టూ ఉన్న గట్ల మీదన బంతి, చామంతి, గోరింటాకు వంటివి నాటుకోవాలి. ఇవి మొత్తం పంటలకు ఎర పంటలుగా ఉపయోగపడుతూ ఆదాయాన్ని కూడా ఇస్తాయి. అన్నపూర్ణ నమూనాల్లో మనం ఏంటంటే సుమారుగా 20 నుండి 25 రకాల పంటలు మనం వేస్తాం. ముందుగా 3 రకాల పండ్ల మొక్కలు వేస్తాం. 3 రకాల పండ్ల మొక్కలు అంటే ఎక్కువ సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు దీర్ఘకాలంగా బ్రతికే పండ్ల మొక్కలు, మామిడి లాంటివి, ఉసిరి లాంటివి మనం వేసుకోవచ్చు. రెండో రక అంతస్తుల్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు మనకి ఆదాయాన్ని ఇచ్చే పండ్ల మొక్కలు అంటే జామ, సపోటా, నిమ్మ, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలు వేసుకుంటాం. అయితే 4-5 సంవత్సరాల వరకు కూడా మనకి ఆదాయం రాకుండా ఈ వ్యవసాయం చేయాలంటే పేదవాళ్ళకి కష్టం కాబట్టి సంవత్సరం లోపు ఆదాయం వచ్చే మొక్కలు కూడా మనం వేసుకుంటాం. అందులో కరివేపాకు ఒకటి, అలాగే అరటి, ఇలాంటివి మనం వేసుకోవడం వల్ల ఒక సంవత్సరం లోపే ఆదాయం వాళ్ళకి వస్తుంది. బొప్పాయి లాంటి పండ్లు వేసుకోవడం వల్ల. వీటితో పాటు ప్రతి బెడ్స్లో కూడా ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క రకమైన మనం కూరగాయలు వేసుకుంటాం. మొత్తం అరెకరా 2 భాగాలు మనం చేసుకుంటే ఒక పావు ఎకరాలో కూరగాయలు వేసుకుంటారు, మరొక పావు ఎకరాల్లో తిండి గింజలు వేసుకుంటారు. ఇప్పుడు గిరిజన ప్రాంతంలో చూసుకుంటే ఎక్కువగా కొర్రలు, ఓదులు, జొన్నలు లాంటి ఒక పావు ఎకరాలు వేసుకుంటున్నారు. మిగతా పావు ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, కాయకూరలు లాంటివి వేసుకుంటున్నారు. ఒక బెడ్లో వంకాయలు వేసుకుంటే మరొక బెడ్లో టొమాటో వేసుకుంటారు, మరొక బెడ్లో బెండ వేస్తారు, మరొక బెడ్లో తీగ జాతులు వేస్తారు. అలాగే ఎర్ర పంటలు, సరిహద్దు పంటలు కూడా ఉన్నాయి. ఎర్ర పంటలు, సరిహద్దు పంటలు అంటే బంతి, చామంతి లాంటి ఎర్ర పంటలు. అలాగే సరిహద్దు పంటలు కంది లాంటివి, చుట్టూ కంది వేసుకోవడం. కొన్ని దగ్గరలు ఏం వేస్తున్నారంటే ఈ గోరింటాకు వేసుకుంటున్నారు. గోరింటాకు వేసుకోవడం వల్ల చుట్టూ కంచెలాగా ఉంటుంది. అలాగే దాని మీద కూడా ఒక స్థిరమైన ఆదాయాన్ని కూడా అందులో సంపాదించకుండా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక కుటుంబానికి కావలసిన అన్ని రకాల ఆకుకూరలు, కాయకూరలు దొరకడంతో పాటు ఏ సీజన్కి అవసరమైన పండ్లు కూడా ఆ సీజన్లో మనకు దొరుకుతాయి. దీనివల్ల బయట కొనవలసిన అవసరం లేదు. ఇందులో మేము చేస్తున్న కార్యక్రమంలో మేము పూర్తిగా సహజ పద్ధతిలోనే ఈ వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారు. కాబట్టి మనకి సురక్షితమైన ఆహారం కూడా మనం దీని ద్వారా మనం సంపాదించగలుగుతాం. మొత్తం మీద తక్కువ సాగు విస్తీర్ణంలోనే ఒక కుటుంబానికి సరిపడా ఆహార భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న అన్నపూర్ణ సాగు నమూనా ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సన్నకారు రైతులకు కూడా సంజీవనిలా నిలుస్తోంది. ఇప్పుడు ఈ సాగు విధానం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. జార్ఖండ్ నుంచి కూడా ఆదర్శ రైతులు వచ్చి అన్నపూర్ణ పంటల సాగు విధానాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం నిజంగా ఆదర్శనీయం. గిరిజన ప్రాంతంలో చూసుకుంటే ఎక్కువ భూములు ఏంటంటే వర్షాధార భూములని మనం చెప్పుకున్నాం. వర్షాధార భూములు కావడం వల్ల వాళ్ళ పడిన కష్టానికి కూడా లాభం లేకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన అన్నపూర్ణ మోడల్లో ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు చుట్టూ ట్రెంచెస్, పాంపాండ్స్, కాలువలు మనం తీసుకోవడం వల్ల పడిన ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడం వల్ల కొంతవరకు మనం నీటి సౌకర్యాన్ని కలగజేస్తున్నాం. ఈ మధ్యనే ఐటీడీఏకి, జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళకి అడిగిన తర్వాత కొన్ని సోలార్ బోర్వెల్స్ కూడా దీంతో అనుసంధానం చేయడం జరుగుతుంది.
ఈ మధ్యన గత సంవత్సరం నుండి కూడా ఒక ప్రాజెక్టు నీటి వసతికి సంబంధించిన ప్రాజెక్టు మనం అడగడం, అది శాంక్షన్ అవ్వడం, అయితే కొన్ని రాజకీయ నాయకులు ప్రమేయం వల్ల అదేంటంటే ఇంతవరకు కూడా అమలు జరగకపోవడం. ఇదే అమలు జరిగితే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మన అన్నపూర్ణ మోడల్లో సుమారుగా ఒక 400 మంది వరకు కూడా నీటి సౌకర్యం కల్పించే వీలు కలిగేది. అది ఇప్పుడు ఈ మధ్యని జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీ పీఓ గారు కూడా చొరవ తీసుకొని ఆ బోర్వెల్స్ కూడా అన్నపూర్ణ మోడల్తో అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 3000 మంది రైతులు ఇప్పుడు సాగు చేస్తున్నారు. ఈ విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఇక్కడ కాకుండా విశాఖపట్నం, కరీంనగర్, చిత్తూరు ఆ జిల్లాలో కూడా చాలామంది సుమారుగా ఒక 12 జిల్లాల్లో అన్నపూర్ణ మోడల్స్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ కాకుండా 9 రాష్ట్రాల నుండి అక్కడ ఎన్జిఓస్, అలాగే గ్రామీణ నిరుపేద సంఘాలు తరపున ప్రభుత్వం కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. ఈ మధ్యనే ఒక నెల రోజుల క్రితం జార్ఖండ్ ప్రభుత్వం కూడా ఒక 40 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అన్నపూర్ణ మోడల్స్ ఆ గ్రామాల్లో వేయడం కోసమని వాళ్ళు కోరడం జరిగింది. ఇప్పుడు ఈ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్కి హిందీలో శిక్షణ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత వీళ్ళు పండగ పోయిన తర్వాత వెళ్ళి ఆ రాష్ట్రంలో కూడా అన్నపూర్ణ మోడల్ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షాధార పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో ఈ అన్నపూర్ణ మోడల్స్ వేయడానికి అక్కడ ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మేము ఇక్కడ నుండి వెళ్ళి ఆ కార్యక్రమం కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ సాగు విధానం మంచి సక్సెస్ రేట్ నమోదు చేస్తోంది. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 9 రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వాలు సహకారం అందిస్తే అన్నపూర్ణ సాగు విధానాన్ని ఇంకా విజయవంతం చేయవచ్చని, దీన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింప చేయవచ్చని పారినాయుడు మాస్టారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న కమతాలున్న రైతులకు కొత్త సాగు విధానమే అన్నపూర్ణ పంటల పథకం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎకరం భూమే గరిష్టంగా ఉన్న రైతులే అధికంగా ఉంటారు. అరెకరం 20 సెంట్లు ఉన్న రైతులకు కూడా అన్నపూర్ణ పంటల సాగు విధానం ద్వారా జట్టు ఆశ్రమం రూపొందించినటువంటి పారినాయుడు మాస్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా 3000 మంది పైగా రైతులు కేవలం అరెకర భూమిలోనే 60 రకాల వరకు కూడా దీర్ఘకాలిక స్వల్పకాలిక పంటలను వేసుకొని నిత్యం ఆదాయాన్ని సంపాదిస్తూ ఇప్పుడు కొత్త వ్యవసాయ విప్లవం దిశగా పయనిస్తున్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింత విస్తృతపరిచి ప్రభుత్వ సహకారం ఇచ్చినట్లయితే ఎక్కువ మంది రైతులకు ఈ విధానంలో రోజు ఆదాయం వచ్చేటట్లు విజయవంతంగా చేయవచ్చునన్నది జట్టు ఆశ్రమ నిర్వాహకులు పారినాయుడు మాస్టర్ ఆశ. ఖచ్చితంగానే ఈ ఆశ ఫలించాలని, ఉత్తరాంధ్రలో తక్కువ కమతాలు ఉన్న రైతులు విజయవంతమైన వ్యవసాయ విప్లవం వైపు పయనించాలని ఆశిద్దాం. వీడియో జిల్లా శేషోత్తరేశ్వర్, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం. ఆ ప్రాంతంలో సాగవుతున్న ఆ జామ పంట రకానికి దేశ విదేశాల్లోనే మంచి పేరొచ్చింది. కారణం ఏంటి? ప్రస్తుతం చేతికొచ్చిన జామ పంటను చూసి రైతులు ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని జామ తోటలివి. ఈ ప్రాంతం పేరు మీదనే ఇక్కడి జామ పంటలను పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. కోహిర్ జామ రుచే వేరని వినియోగదారులు, వ్యాపారులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. ఇక్కడి ఎర్ర నేలల వల్ల ఈ నేలల్లో పుష్కలంగా లభించే సూక్ష్మ పోషకమైన ఇనుము కారణంగా కోహిర్ జామకాయలు అత్యంత రుచిగా ఉంటాయి. కోహిర్ మండలం లోపల జామ చెట్లు చాలా పెద్ద ఫేమస్. ఇప్పుడు కూడా కాదు, గత కొన్ని 50-60 సంవత్సరాల నుంచి కూడా ఫేమస్. ఎక్కడైనా కోహిర్ జామకాయలు అంటే దేశంలోనే గుర్తుపట్టేటువంటి జామకాయల లోపల ఫేమస్. మరి ఇప్పుడు కూడా మా దగ్గర కొద్దిగా అప్పుడు కొద్ది తగ్గి మళ్ళీ కూడా ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు. విస్తీర్ణం కూడా ఎక్కువనే అయిపోతున్నది. చాలా అభివృద్ధి జామ చెట్లు బాగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఇది పోతే డాక్టర్లు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు జామకాయ తినట్లా
ఆయుర్వేదికంగా మంచిగా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. షుగర్ పేషెంట్లే కానీ మళ్ళీ హార్ట్ పేషెంట్లే కానీ రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పి జామకాయలో డాక్టర్లు కూడా బాగానే చెప్తున్నారు. సరే మా కొయ్యూరు మండలం లోపల ఉన్న జామకాయల టేస్ట్ అనేది చాలా టేస్ట్ బాగుంటుందని చెప్పి అది అందరి ఇక్కడ కొయ్యూరు మండలి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుసు అందరికీ. ఎంతో శ్రద్ధగా తోటల్ని సంరక్షించుకుంటూ సీజన్ రాగానే పంటను కోసి మార్కెట్లో విక్రయిస్తుంటారు ఇక్కడి రైతులు. వినియోగదారుల నుంచి సరైన స్పందన లేకపోవడం, వ్యాపారుల దళారుల దోపిడీ తదితర కారణాల వల్ల తమకు సరైన ధర లభించడం లేదని కోహీర్ మండల రైతులు వాపోతున్నారు. ఈ కోయర్ మండలంలో జామ పండ్లు అంటే చాలా ఫేమస్. గత స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ పళ్ళకు దేశ విదేశాల్లో కూడా ఎక్కడైనా మంచి గుర్తింపున్న కోయర్ జామ పండ్లు అంటే ఎంతో గుర్తింపు ఉన్నది. ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా అందరూ హెల్త్ పరంగా షుగర్కు కానీ హార్ట్ పేషెంట్లకు కానీ ఈ ట్యాబ్లెట్ల మీద డిపెండ్ అయ్యి కాకుండా ఈ జామకాయలు తినడం వల్ల షుగర్ తగ్గుతుంది, మళ్ళీ హార్ట్ పేషెంట్లకు కూడా మంచిగా రికవరీ అవుతుందని చెప్పి డాక్టర్స్ అంతా చెప్తున్నారు. చాలా మా తాతలు మొత్తం మా కుటుంబం ఏదో చేస్తున్నాం, మేము అందరు కలిసి ఇది చేసినాక ఇవి పంట ఇది అవుతున్నది. ఇది 7 ఎకరాల్లో ఉన్నాయి భూమిలో ఇప్పుడు జామ తోట. ఇది ఖర్చు చాలా ఉన్నాయి సార్, ఇలా ఖర్చు ఇప్పుడు ఇలా మాకు ఇది అవుతున్నాయి. మానవ వర్షం తోటి ఎక్కువ జర పంట లేదు, ఇలా రేటు తక్కువ ధర పోతున్నాయి. ఇప్పుడు ఇవి సీజన్ ఉన్నాయి కదా, తక్కువ పోతున్నాయి. 20-30 రూపాయల కిలోనే పోతే మాత్రం టోటల్ పోతే మాకు లాభం వస్తాయి, లేకుంటే రాదు. ఇక్కడ ఇది లక్నో 49 ఉన్నాయి, సఫేదా ఉన్నాయి, మళ్ళా చాలా క్వాలిటీ ఉన్నాయి, కానీ మాకు లాభం లేదు. ఇది సీజన్ వర్షం తక్కువ తుట్టి ఉన్న దానికోసం మనకు ఇట్లా అవుతున్నది సార్. పలు పోషకాల నిలయం జామకాయ. అంతేకాదు తక్కువ ధరకే లభించే పండ్లలో ఒకటి. డయాబెటీస్తో పాటు జీర్ణక్రియ సంబంధ సమస్యలున్నవారు దీన్ని తప్పకుండా తీసుకోవాలని, ఆయా సీజన్లకు అనుగుణంగా పండ్లను తినడం తప్పకుండా చేయాలని డాక్టర్ సవిత సూచిస్తున్నారు. ఇక్కడ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో డయాబెటిక్ పేషెంట్స్ మోస్ట్లీ ఫ్రూట్స్ ఎక్కువ స్వీట్ ఉంటాయి కాబట్టి తినొద్దని చెప్తూ ఉంటాము, కానీ మెయిన్లీ జాంపళ్ళు తినమని చెప్తూ ఉంటాము. జాంపళ్ళు తినడం వల్ల ఏమవుతుంది అంటే నిరోధక శక్తి పెరుగుతుంది. అండ్ షుగర్ అది జాంపండు కాకుండా కొంచెం దూర జాంపండు తినడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఇక్కడ దిగ్వాల్ కోహీర్ పరిసర ప్రాంతాల్లో జామ పండ్లు ఎక్కువ ఫేమస్ అండ్ ఆల్సో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అండ్ అందరూ కొనుక్కునే ధరలో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మందికి తినమని మేము చెప్తూ ఉంటాము. షుగర్ పేషెంట్స్ అనే కాదు, నార్మల్ ఇండివిజువల్స్ కూడా తినడం చాలా మంచిది. ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న కోహీర్ జామ పంట విషయంలో, సాగుతో పాటు మార్కెటింగ్ విషయంలో అధికారులు ఇక్కడి రైతులకు సాయం చేయాలి. రుచి, పోషకాలకు సంబంధించి ప్రత్యేకత ఉన్న కోహీర్ జామ సాగుపైన సర్కారు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. శ్రీనివాస శాస్త్రి, సాక్షి న్యూస్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా. ఇవి వాల్టి సాగుబడి విశేషాలు. స్టే విత్ us.